జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య పేరు పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. పరకాల మున్సిపాలిటీకి తొలి చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన రాజభద్రయ్యకు అందరితో మంచి సంబంధాలున్నాయి. పరకాల నుండే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని వర్గాలు మరియు వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలతో మంచి సంబంధాలున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ రావుకు అన్ని ఓట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు రాజభద్రయ్య. మా స్థానిక అభ్యర్థి మార్త రాజభద్రయ్య బీజేపీ తరఫున పోటీ చేయడానికి మాకు కూడా సంతోషం ఉన్నది. మేము కూడా మా శాయశక్తులు కృషి చేస్తాం. ప్రజలందరూ కూడా బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. విద్యావంతుడిగా ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మాల సామాజిక వర్గానికి చెందిన రాజభద్రయ్య బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవనీయులు మా రాజభద్రయ్య అన్నవారికి టికెట్ ఇస్తే మేమందరం ముందుండి గెలిపించుకుంటామని. ఎందుకంటే అన్నగారు గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మా పరకాలని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి మా యువతకి కానీ అన్ని వార్డులు కానీ అందరికీ సహకరిస్తూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కనుక మా అన్న రాజభద్రయ్య గారికి టికెట్ ఇస్తే మేము అందరం ముందుండి గెలిపించుకుంటామని చెప్పేసి పార్టీ పెద్దలను అందరినీ కలిసి అవకాశం కల్పించాలని కోరుకోగా పార్టీ సైతం రాజభద్రయ్య పేరును పరిశీలనకు తీసుకున్నట్లు సమాచారం. టికెట్ అనేది కూడా వేరే వ్యక్తికి కాకుండా లోకల్ వ్యక్తికి, స్థానికంగా ఉండి అందరిని చూసుకునే వ్యక్తికి ఇవ్వడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంటుంది, మాకు కూడా అందుబాటులో ఉంటాడని కోరుకుంటున్నాం. గతంలో పరకాల మున్సిపాలిటీకి చైర్మన్గా మొదటిసారి పనిచేసిన రాజభద్రయ్య గారికి మా పరకాల అంటే వరంగల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే అధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే విద్యావంతుడు, పరకాల్లో ఒక మున్సిపాలిటీకి పనిచేసిన వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, పోను విద్యార్థి పరిషత్ నుంచి ఏబీపీ కానీ బీజేపీ కానీ పోను పోతే సంఘ పరివారానికి పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా పోను వివిధ సామాజిక వర్గాలకు ఈ జిల్లాలో అంటే ఈ కాన్స్టిట్యూట్ పరంగా ఎంపీ కాన్స్టిట్యూట్ పరంగా తెలిసిన వ్యక్తి. పరకాల అభివృద్ధి చెందిందంటే పరకాల ఫస్ట్ మున్సిపాలిటీ అయినప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతంగా పరకాలకు ఒక అవార్డు కూడా వచ్చింది. స్వచ్ఛ భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ పరకాల అవార్డు పొందింది. అంటే ఏ విధంగా పనిచేసిందో ప్రజలందరూ తెలుసు. పార్టీ నిర్వహించిన సమావేశంలో స్థానికులకే అవకాశం ఇవ్వాల్సిందిగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి స్థానికుడిగా మంచి పేరున్న రాజభద్రయ్యకు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎంపీ ఎలక్షన్స్లో రాజభద్ర గారికి మన పార్టీ నుంచి మంచి సంకేతాలే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ ఫస్ట్ చేశాడు. ఇప్పుడు ఏకగ్రీవంగా ఎందుకని చేసుకున్నారు అందరూ. ఆయనకు మంచి పేరున్నది. స్కూల్స్ నడిపించిండు, కాలేజీలు నడిపించిండు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కానీ విద్యావంతులను మాత్రమే గుర్తించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ నుంచి రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా మా మాజీ చైర్మన్ సాబ్ బరిలో ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీ గౌరవించి ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే రానున్న రోజుల్లో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. మేమందరం కూడా నేను బీజేపీ పార్టీకి పనిచేసిన చాలా వ్యక్తుల్లో పెద్ద మనిషి పోను, నేను మాజీ యువమోర్చా ప్రెసిడెంట్ను. మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.